పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రాఫా కలుగునుగాక. రాఫా అనగా స్వస్థత కలుగునుగాక. శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మకు స్వస్థత కలుగునుగాక. మన దగ్గర లేనిది దేవుని యొద్ద నుండి పొందుకోవడమే నిజమైన స్వస్థత. ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మీకు రాఫా కలుగునుగాక అని చెప్పండి. మీకు రాఫా కలుగునుగాక, మీకు రాఫా కలుగునుగాక, మీకు రాఫా కలుగునుగాక, మీకు రాఫా కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకున్న కష్టాలన్నీ, మీకున్న బాధలన్నీ, మీ దుఃఖమంతా, మీ వేదనంతా యేసు నామములో తీరిపోవునుగాక. యేసు ప్రభువే మీకు తోడుగా ఉండి మీ కుటుంబాలను స్థిరపరిచి, మీ అనారోగ్యాన్ని స్వస్థపరిచి, మీకున్న దురాత్మ శక్తులు, దుష్ట శక్తులపై, అంధకార సంబంధమైన శక్తులపై యేసు నామములో విడుదల కలుగునుగాక గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరి 8వ రోజుకు మనం అడుగుపెట్టాం. 8 రోజులు, 7 రోజులు విజయవంతంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రార్థనను మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 8వ రోజు. మరి దేవుడు 8వ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పేరున దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిన్న దేని గురించి నేర్చుకున్నామమ్మా? గుర్తుందా? నిన్న దేని గురించి నేర్చుకున్నాం? విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతల ద్వారా మనకు సహాయాన్ని పంపిస్తాడు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు దూతలతో సహాయాన్ని పంపిస్తాడు. మనం ఎన్నో బాధల్లో, కష్టాల్లో, కన్నీరు, వేదన, దుఃఖం, ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తన దూతల ద్వారా సహాయాన్ని పంపిస్తాడని నిన్న నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేస్తే 3వ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? మొదటిగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవునితో సంబంధం పెరుగుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు దేవదూతల ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. ఈ 3వ రోజు 3వ అంశము, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? శోధన జయిస్తాము. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? శోధన జయిస్తాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. చాలు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పెను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండాలి. శోధనలు రావడానికి మొదటి కారణం ఏంటండి? ప్రార్థన చేయకపోవడమే. శోధనలు రావడానికి మొదటి కారణం నువ్వు సరిగా ప్రార్థన చేసుకోకపోవడమే. మన కుటుంబాలలో ఎన్నో శోధనలతో మనం ఉంటాం. ఎన్నో శోధనలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక శోధన తర్వాత మరొకటి, మరొక శోధన తర్వాత మరొకటి, ఏదో ఒక శోధన మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. శోధనలు ఎక్కువైనప్పుడు, శోధనలు ఎక్కువగా నీ కుటుంబంలో వస్తున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో శోధనలు విపరీతంగా వస్తున్నప్పుడు ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ఏంటంటే, నేను ప్రార్థన సరిగా చేస్తూ ఉన్నానా లేదా? నేను సరిగా ప్రార్థన చేస్తూ ఉన్నానా లేదా? రోజు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాను? ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నానా లేదా? మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉన్నానా లేదా? రాత్రి పడుకునే ముందు కుటుంబ సభ్యులతో కలిసి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా? నైట్ పడుకునే ముందు వ్యక్తిగతమైన ప్రార్థన
మనకున్నదా? ఒక్కసారి మనము పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన ప్రాకారము వంటిది. ఏంటండి? ప్రార్థన ఎలాంటిది? ప్రాకారము వంటిది. ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షా నుండి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప మేళ్లను ఆయన కలగజేస్తూ ఉంటాడు. ప్రార్థన మన శోధన ఎక్కువైనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా లేదా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేయాలని ఆశ మనలో ఉంటుంది, కానీ మన శరీరము సహకరించదు. వయసును బట్టో అంతేనా, మనకున్న అలవాట్లను బట్టో అంతేనా, మనకున్న ఫ్రెండ్షిప్ను బట్టో ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ప్రార్థన చేయాలనుకునే సమయానికే కొన్ని ఆటంకాలు మనకు కలుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు ఆటంకపరుస్తూనే ఉంటారు. ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడే అప్పుడే సెల్ ఫోన్ చూద్దామని ఆలోచన వస్తుంది. ఒక్కసారి సెల్ ఫోన్ కనుక ఓపెన్ చేస్తే ఆ సెల్ ఫోన్ మాయలోనే పడతాం. ఇంకా తిరిగి దాన్ని ఆఫ్ చేసి తిరిగి ప్రార్థన రావడానికి చాలా సమయం పడుతుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు మంచిగా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడే ఫోన్ వస్తుంది మనకి. ఏంటండి? అప్పుడే ఫోన్ వస్తుంది. దాన్ని కట్ చేయాలన్నా లిఫ్ట్ చేయాలన్నా కట్ చేయబోయి లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేయగానే అన్నా అక్క బాగున్నావా అని చక్కటి వాయిస్ వినబడుతుంది. బాగున్నా అని చెప్పి వాళ్ళతో గంటలు మాట్లాడుకుంటాం. దేవునితో మాట్లాడే సమయాన్ని విడిచిపెట్టి ఏం చేస్తామండి? ఆ సమయంలో ఫోన్ చేసిన వారితో మాట్లాడుతుంటాం. అమ్మా నేను ప్రార్థనలో ఉన్నాను, నువ్వు తర్వాత చేయని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు అరగంట అనుకుంటే అరగంట సేపు ఖచ్చితంగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకో. అరగంట నీ ఫోను సైలెంట్లో ఉంచుకొని దేవుడు అప్పటికి ప్రార్థన చేయి. గంట సేపు అనుకుంటే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా నువ్వు అనుకుంటావో అన్ని గంటలు ఫోన్ నువ్వు బంద్ చేయి, సైలెంట్లో పెట్టు, స్విచ్ ఆఫ్ చేయి. అన్ని గంటలు దేవునితో సంబంధాన్ని మనం దేవునితో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉన్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి మనని డోర్ కొట్టి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడే మనకు అప్పటిదాకా బద్ధకం రాదు. అప్పుడే బద్ధకం భయంకరమైన నిద్ర వస్తూ ఉంటుంది. ఇట్లా కూర్చుంటాం, తూలుతూ ఉంటాం, అంతేనా? కూర్చుంటాం, అప్పుడే భయంకరమైన నిద్ర వస్తూ ఉంటుంది. చాలాసార్లు నీ ప్రార్థనను చెడగొట్టే అనేకమైన తంత్రములు సాతాను ప్రయోగిస్తూ ఉంటుంది. నీ ప్రార్థనను చెడగొట్టే అనేకమైన తంత్రములు సాతాను ప్రయోగిస్తూ ఉంది. నీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరము బలహీనము. ఆత్మలో ప్రేరేపణ ఉంది, ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రేరేపణ ఉన్నది, మందిరానికి వెళ్ళాలి. ఆత్మలో ప్రేరేపణ ఉన్నది, బైబిల్ చదవాలి, మందిరానికి వెళ్ళి. ఆత్మలో ప్రేరేపణ ఉన్నది, దేవునితో కొద్ది నిమిషాలైనా సన్నిధిలో గడపాలని ఆశ ఉన్నది. కానీ నీ పరిస్థితులు సరిగా నీకు అనుకూలంగా లేవు, అంతేనా? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. శరీరము బలపరుచుకోవాలంటే వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. ఏం చేయాలండి? వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. మనకు ఉపవాస దినం ఎప్పుడు? బుధవారం. నువ్వు ఎంతసేపు నువ్వు ఖచ్చితంగా ఉండగలిగితే అంతసేపు నువ్వు ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగిస్తాడు. చాలాసార్లు మనము ఎక్కువగా తినడం వల్ల మందబుద్ధులం అయిపోతాం తెలుసా? మూడు పూటలు చక్కగా తినడం వల్ల ఏది వదిలిపెట్టకుండా, టిఫిన్ వదిలిపెట్టము, అంతేనా? 11 గంటలకు ఇంకా స్నాక్స్ అది వదిలిపెట్టము. మళ్ళీ 1 గంట కాగానే భోజనం పడాలా, 4 గంటలు కాగానే స్నాక్స్ తినాలా, 5 గంటలు కాగానే చాయ్ తాగాల, మళ్ళీ 7:30, 8 గంటలకే మళ్ళీ భోజనము, చక్కగా భోజనం. ఇంత గానం నువ్వు భోజనం చేస్తే మత్తు రాకపోతే నీకేమొస్తుందండి? ఇంకా అంతేనా? ఇన్నిసార్లు ఇంత భోజనం చేస్తే, అంతేనా? ఇంత భోజనం చేస్తే నీకు మత్తు రాకపోతే ఏమొస్తుంది? ఖచ్చితంగా మత్తులోనే ఉంటావు. నీ కడుపు కాలాలా, నువ్వు ఉపవాసం ఉండాలా. దేవుని కొరకు నువ్వు శరీరాన్ని నలగొట్టుకొని ఉండగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకించి తప్పకుండా ఆయన ఒక అద్భుతాన్ని జరిగించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. శరీరం ఆత్మ మాత్రమే కాదు, శరీరాన్ని కూడా ప్రార్థన కొరకై సిద్ధపరచుకోవాలి. ఉదయాన్నే లేస్తామనుకుంటాం, ప్రార్థనలో ఉదయాన్నే 4 గంటలకు లేవాలనుకుంటాం, 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలనుకుంటాం.
కానీ మనము 5 గంటలకు లేవాలంటే బద్ధకం. పండుకునేది ఎన్ని గంటలకండి? 12 అవుతుంది. పండుకునేది ఎన్ని గంటలకు? 1 గంట అవుతుంది. మరి అంత లేటుగా నువ్వు ఎందుకు పడుకుంటావంటే ఉన్న సీరియల్ అన్నీ చూసిన తర్వాత, సీరియల్ అన్నీ అయిపోవాలి. తర్వాత సీరియల్ అంతా అయిపోయిన తర్వాత ఆ సమయానికి మంచి పాతకాలంలో మంచి సినిమా వస్తుంది. ఆ సినిమా అయిపోయిన దాకా పండుకునే ప్రసక్తే లేదు. అంతేనా? సినిమా అంతా చూసేసరికి 1-2 అవుతుంది. నువ్వు 1 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు పండుకొని నువ్వు పొద్దున్నే 5 గంటలకు లేవడం సాధ్యమేనా? పొద్దున్నే నువ్వు 6 గంటలకు లేవడం సాధ్యమేనా? పొద్దున్నే నువ్వు మరి ఎప్పుడు లేస్తారండి? నువ్వు ఎంత లేటుగా పడుకుంటే అంత లేటుగా లేస్తావు ఎవరైనా సరే. నువ్వు పొద్దున్నే 8 గంటలకు, 9 గంటలకు పండుకో, 10 గంటలకు పండుకో, ఖచ్చితంగా 5 గంటలకే నీకు మేలుకు వస్తుంది. అవునా? సాధ్యమైనంత వరకు మేలుకు వస్తుందండి. 10 గంటలకి నిద్రపో, 10 గంటలకే నిద్రపో, 5 గంటలకు ఖచ్చితంగా లేస్తావు. ఎంత లేట్ అయితే అంత ఆలస్యము, పొద్దున లేవడం అంత ఆలస్యం అవుతుంది. కాబట్టి మన యొక్క దినచర్యను మనం మార్చుకోవాలా. దినచర్యను మార్చుకుంటేనే దైవికంగా, ఆత్మీయంగా దేవునితో చక్కటి సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము, బలహీనము, బలహీనము. రోజు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతామా? అమ్మో, అస్సలు టాబ్లెట్లు అస్సలు మర్చిపోం. ఏదైనా రోగం ఉంటే ఇంకా బీపో, షుగరో ఏదన్నా మనకు వచ్చిందనుకో తప్పకుండా మనం టాబ్లెట్లు రోజు వేసుకోవాలా. అస్సలు మర్చిపోం. ఒకవేళ కనుక మర్చిపోతే ఏదేదో తిప్పినట్టు గాలి అవుతూ ఉంటుంది. చూడండి, మన అవే మర్చిపోం. కానీ దేవునికి ప్రార్థన చేయడం మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. కాదు, నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఆయనకు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిజంగా మా కుటుంబంలో కొద్దిగా ప్రార్థన తగ్గిందండి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా మేము ఏం చేస్తామని తెలుసా? అందరం కలిసి కూర్చొని ఇక్కడే కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం. చాలా రోజుల క్రితం, మరి జనవరికి ముందే అనుకుంటా, అంతేనా? జనవరి ముందు నుంచే ఏమో ప్రార్థన తగ్గిపోయింది. వాస్తవానికి ప్రార్థన తగ్గిపోయింది. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో శోధనలు మొదలవుతూనే ఉన్నాయి. ఒకదానికొకటి తర్వాత ఒకటి శోధనలు వస్తూనే ఉన్నాయి. ఆ శోధన ఇంతవరకు కూడా కంటిన్యూ అవుతానే ఉంది. వ్యక్తిగత ప్రార్థనలు తగ్గిపోయినాయి, కుటుంబ ప్రార్థనలు తగ్గిపోయినాయి. మనం బుధవారం ఎంతో భారంగా ప్రార్థన చేసేవాళ్ళం. నిజంగా స్టార్టింగ్లో ఇప్పుడు అంత ఆసక్తితో ఇప్పుడు చేయట్లేదు. కొద్దిగా ఆ ప్రార్థన కూడా తగ్గింది. తిరిగి అవన్నీ వచ్చే నెల నుండి యేసు నామములో సమస్తము కూడా యేసు నామములో తిరిగి ప్రారంభించబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలు మనం జయించడానికి వీలు కలుగుతూ ఉంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? నువ్వు శోధనను జయిస్తావు. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? శోధన జయిస్తావు. భయంకరమైన శోధనలో ఉన్నాం మేమైతే. విపరీతమైన శోధనలు, ఒకదాని వెంట మరొకటి. ఒకటి పోయింది అనుకుంటున్నాం, అయిపోలేదు, మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంది. ఒకదాని ఇంకా వస్తూనే ఉన్నాయి. భయంకరమైన శోధనలు ఉన్నాయి. ఈ శోధనలన్నిటికీ పులి స్టాప్ ఎప్పుడు పడాలండి? విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ శోధనల నుండి మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఈ శోధన కాలంలో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా? మనం వాక్యానుసారంగా ప్రవర్తించటం లేదా? దేవుని అడుగుజాడల్లోనే నడుస్తున్నామా? లేకపోతే మన ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నామా? మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? లేకపోతే దేవుడు చెప్పినట్టుగా మనం దైవ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామా? నేను నడుచు మార్గం నా దేవునికి తెలియను. నేను నడుచు మార్గం నా దేవునికి తెలియను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడైతే నడవమని చెప్తున్నాడు, అదే మార్గంలో మేము నడుస్తూ ఉన్నాం. కానీ శోధనలు అయితే తప్పకుండా వస్తూ ఉన్నాయి. శోధన ఎక్కడ ఆగలేదండి.
పోయిన సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు నుండి మాకు శోధనలు మొదలవుతూనే ఉన్నాయి. అప్పుడు ప్రార్థనలు ముగించుకున్నాం. అప్పుడే జోసెఫ్ కిషోర్ గారు అమెరికా వెళ్ళి వచ్చి ఏం చేశారంటే డాడీకి నాకు ఫోన్ చేసి మీరు వెంటనే ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పినప్పటి నుంచి శోధనలు మొదలవుతూ ఉన్నాయి. శోధనలు మొదలవుతూనే ఉన్నాయి. కానీ మేమే దేవుని మార్గంలో మేమున్నామా లేదా? దేవుని చిత్తానుసారంగా మేము ప్రవర్తిస్తున్నామా లేదా? మన సొంత నిర్ణయాలు ఉన్నాయా, లేకపోతే దైవ నిర్ణయాలు ఉన్నాయా, లేకపోతే మన సొంత తలంపులు మనము చేస్తూ ఇది దేవుని చిత్తమని మనం భావిస్తూ ఉన్నామా? ఒకసారి మనం గ్రహించుకుందాం. మేమైతే దేవుని సన్నిధిలో దేవుని మార్గంలోనే నేను నడిచే మార్గం ఆయనకు తెలియను. నేను నడిచే మార్గం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎక్కడా దేవుడు మాకు అన్యాయం చేశాడని మేము ఎప్పుడు చెప్పలేదు, అంతేనా? ఎక్కడా దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడని మేము ఎప్పుడూ చెప్పలేదు. కానీ దేవుడే మాకు తోడుగా ఉన్నాడు, ఆయనే మాకు సహాయం చేస్తాడు. మనుషులు ఎంత బాధ పెట్టినా, మనుషులు ఎంత దుఃఖపెట్టినా, మనుషులు మమ్మల్ని ఎంత హింసించినా, మనుషులు మమ్మల్ని ఎంతగానో నిందలేసినా, అవమానపరిచినా, దుఃఖపరిచినా, ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు తీసుకొని వచ్చినా, కానీ మా యొక్క దేవుడు మాకు సహాయకుడుగా ఉండి నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చోమ కింద ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. బంగారము చక్కగా మెరవాలంటే ఏం చేయాలంట? అవసరం దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళి ఆ మంటలో అది కాలాల్సిందే. మంటలో మంట పెట్టి కాలిన తర్వాత దానిలో 2 భాగాలుగా విడిపోతుంది. చెడ్డదంతా ఒక సైడు, మంచిదంతా సువర్ణమంతా చక్కటి మెరుపు వలె ఉన్న బంగారం ఒక సైడ్ వస్తుంది. ఎప్పుడు అది కాల్చబడకపోతే మలినాలతోనే ఉంటుంది అది. మనం కూడా మన జీవితంలో శోధనలు రాకపోతే, శోధనలు మన జీవితాల్లో ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తాయి. నమ్ముతారమ్మా? మీకు వచ్చే బాధలు మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. మీకు వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. నిజంగా ఆ సమయంలో నువ్వు పాఠాన్ని కనుక నేర్చుకొని ఉండగలిగితే నిజముగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, ఆశీర్వదించబడిన ఒక మంచి విశ్వాసిగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. సువర్ణము వలె నేను కనబడతాను. అంతేనా? చాలామంది ఎన్నో ఇబ్బందులు పడతారు, ఎన్నో బాధలు పడతారు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరండి? మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారో పాపం. అంతే వాళ్ళ నాన్న చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత ఆయనని జైల్లో వేయడం, 16 నెలలు జైల్లో వేయడం, ఆ తర్వాత ఎలక్షన్లో మళ్ళా ఓడిపోవడం, 5 సంవత్సరాలు ప్రజల్లోనే ఉండడం, ఎంత శ్రమ పడ్డాడో దేవుడు ఆయనను ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తిరిగి ఆయనను ఆశీర్వదించాడు. పోరాటము లేకుండా ఏది ఉచితంగా మనకు రానే రాదు. పోరాటం చేసి నువ్వు సాధించుకుంటే అది శాశ్వతంగా నీ జీవితంలో ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా, కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి 13 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిన తర్వాత ఆయన తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో పోరాడాలి. ఎంత పోరాడుతావో మంచి ఎవరో చెడ్డెవరో నీకు తెలుస్తుంది. నువ్వు చక్కగా ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు. నీకు శోధనలు వచ్చినాయంటే అందరూ నీ నుంచి దూరమైపోయేవారే, అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే. పచ్చగా ఉన్న చెట్టుకే దెబ్బలు ఎక్కువ. ఆ చెట్టు పచ్చగా ఉంటే అందరూ ఆ చెట్టు వైపే చూసి దాన్ని గాయపరచాలని, బాధ పెట్టాలని చూస్తారు. ఒకవేళ ఆ చెట్టుకు కాయలు కనుక లేకపోతే, ఆ చెట్టు ఎండిపోతే ఏం చేస్తారండి? ఆ చెట్టు దగ్గరికి ఎవరు కూడా చూసేవారే ఉండరు. మన జీవితాల్లో అంతే. శోధన వచ్చినప్పుడు శోధన జయించే మార్గాన్ని కూడా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నీవు తీసుకున్న నిర్ణయాలే నీ విజయానికి నాందిగా మారతాయి. ఆ శోధనలో నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటావో ఆ నిర్ణయాల వల్లే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. శోధనలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటావో అలాంటి పరిస్థితిలోనే దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని సరళము చేసి దేవుడు నిన్ను దీవించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా.
యోబుకు ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎన్ని శ్రమలు వచ్చాయండి? యోబుకు పిల్లలు చనిపోయారు. ఎంత? ఏం జరిగిందమ్మా? యోబుకు పిల్లలు చనిపోయారు. ఫస్ట్ ఆయన మంచి ధనవంతుడు, చక్కటి ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏ పాపము చేయనటువంటి వాడు, దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తికి ఒకేసారి శ్రమలు వచ్చాయి. మొదటి శ్రమ ఏంది? పిల్లలు చనిపోయారు. రెండో శ్రమ ఏంది? ఆస్తి అంతా కోల్పోయాడు. మూడో శ్రమ ఏందండి? చెప్పాలి. మూడో శ్రమ ఆరోగ్యం క్షీణించిపోయింది. 3 దెబ్బలు తగిలినాయి ఒకటేసారి. పిల్లలు చనిపోవడం మామూలు విషయం కాదు. ఉన్న పిల్లలందరూ ఒక్కసారిగా చనిపోవడం మామూలు విషయం కాదు. ఒక్కటేసారిగా అందరు చనిపోయారు. తర్వాత ఆస్తి అంతా పోయింది, బికారిగా మారిపోయాడు. తర్వాత అనారోగ్యం, ఆరోగ్యం భయంకరంగా క్షీణించిపోయింది. భయంకరమైన కురుపులతో ఉన్నాడు ఆయన. భయంకరమైన కురుపులతో, పెంకులతో తన చర్మాన్ని గోక్కునే విధంగా భయంకరమైన స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో కూడా దేవుణ్ణి ఆయన ఎన్నడూ కూడా దూషించలేదు. అలాంటి స్థితిలో కూడా దేవుని ఎన్నడూ కూడా విడనాడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని చెలవిచ్చాడే కానీ దేవుడు నాకు అన్యాయం చేస్తానని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. భార్య చాలాసార్లు అన్నది, నీవు ఇలాంటి స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుని దూషించి నువ్వు చచ్చిపోవమని భార్య అన్నా సరే భార్యకు సమాధానం చెప్పాడు. కానీ దేవుని ఎన్నడూ కూడా ఆయన దూషించలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాలలో శోధన జయించాలి అంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. శోధన జయించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం శోధన జయించడానికి వీలుగా ఉంటుంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఆ 3వ భాగమున నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లుగా శుద్ధపరుతును, బంగారము శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను విని ఆలకింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా, దేవా మేము కష్టాల్లో ఉన్నా మాకు విడుదల దయచేయి, మేము బాధలో ఉన్నా మాకు విడుదల దయచేయి, మేము దుఃఖంలో ఉన్నా మాకు విడుదల దయచేయి, మేము నశించిపోతున్నాం, కృషించిపోతున్నాం, ఈ శోధనలు భరించలేకుంటున్నాం ప్రభువా. దేవా ఏ పాపమో మమ్మల్ని క్షమించు, ఏ శాపం మాలో ఉందో ప్రభువా దయచేసి మమ్మల్ని క్షమించు తండ్రి, క్షమించు నాయన. నీ ఒక్కడవే అద్భుతాలు చేసే దేవుడు, నీ ఒక్కడే పాపాన్ని క్షమించే దేవుడు, నీ ఒక్కడే ప్రభువా 2023 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు తండ్రి. నీకే మేము ప్రార్థన చేస్తున్నాము నాయన, మాకు సహాయం చేయమని దేవుని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయనే మన మొరను ఆలకిస్తాడు. మనకున్న శోధన నుంచి ఆయనే మనలను విడిపిస్తాడు. అప్పుడు అంటాం ఆయన మా దేవుడు అంటాం. దేవుడు అప్పుడు ఏమంటాడు? వారు మా పిల్లలు అని చెప్పి ఆయన అప్పుడు సెలవిస్తాడు. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మందిరంలో దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను ఇప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. చాలమ్మా. నా మందిరములో 10వ భాగమునున్నట్లుగా మీరేం చేయాలంట? 10వ భాగమును తీసుకొని రండి, ఇచ్చి నన్ను శోధించండి. అప్పుడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి మీకు పట్టజాలను విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇవ్వడంలో ముందున్నామా? దేవునికి ఇవ్వడంలో వెనక భాగంలో ఉన్నామా? దేవునికి ఇస్తే ఖచ్చితంగా అది నీకు దీవెనే. దేవునికి ఇస్తే నీ కుటుంబము తరాలు
ఖచ్చితంగా దీవించబడతాం. దేవునికి ఇస్తే, దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు. అంతేనా? మనుషులకు బాగా ఇచ్చి బాగుపడ్డ వారు ఎవరు కూడా లేరు. మనుషులకు మంచితనం కోసం మంచిగా ఇవ్వాలని ఆశపడి మంచితనంతో పేరు తెచ్చుకోవాలని ఆశపడి అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డవారే కానీ దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు కూడా లేరు. ఆ మందిరంలో ఆహారం ఉండునట్లు నీ 10వ భాగమును ఎవరికి? దేవుని మందిరంలోకి తీసుకొనిరా. నిజంగా నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తున్నావా? లేదు. ఇస్తున్నావా? ఇవ్వటం లేదు. దేవునికి ఇస్తున్నావా? ఇవ్వటం లేదు. నేను జనవరి నుంచి ప్రతి నెల ఒక సేవకునికి 1500 నేను పంపిస్తాను. ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, దాదాపుగా 7 సంవత్సరాల నుంచి నేను పంపిస్తున్నా. తెక్కలో ఉన్నప్పటి నుంచి పంపిస్తూనే ఉన్నాను. నేను ఇచ్చినంత కాలం దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు. ఇస్తూనే ఉన్నాడు. జనవరి నుంచి నేను పంపించడం మానేసా. వాస్తవానికి ఈ 7 నెలలు నేను పంపించలేదు. ఎప్పుడైతే నేను పంపించలేదో నాకు రావాల్సిన డబ్బులు మొత్తం ఆగిపోయినాయి. వాస్తవం చెప్తున్నాను నేను, పులిపెట్టి మీద ఉండి. అప్పుడు ఇక్కడ నుంచి కానుకలు వీళ్ళు పంపిస్తూ ఉండేవారు. చిన్న అమౌంట్, 5,000, 2,000, 3,000. ఎవరో ఒకరు ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని చిన్న అమౌంట్ పంపిస్తూనే ఉండేవారు. చక్కగా అప్పుడు సమృద్ధిగా ఉండేది. ఎప్పుడైతే నేను ఆయనకు పంపించడం మానేస్తానో నిజంగా నెల ఈ ఒక 3 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా నాకు ఎవరు కానుకలు పంపించడం లేదు. నేనేం మర్చిపోయానండి? నేను పంపిస్తానని వాగ్దానం చేసింది మర్చిపోయాను. పంపించడం మానేశాను కాబట్టి దేవుడు నాకు ఇవ్వాల్సినవి ఏం చేస్తున్నాడు? అవి రాకుండా ఆగిపోతూ ఉన్నాయి. దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు నీ 10వ భాగమును దేవునికి ఇచ్చి చూడు. నీవే ఖర్చు పెట్టుకోవడం కాదు. నీకున్న దాన్ని నువ్వు మాత్రమే తిని, నీ కుటుంబం మాత్రమే తిని ఉండడం కాదు. నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వు. దేవునికి ఇచ్చి శోధించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుని ఒక 10 రూపాయలు. నేను పులివెందులో ఉన్నానండి. పులివెందులోకి ఒకసారి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఒక బ్రదర్ నా ఇంటికి పిలిచి అన్న ఒకసారి అని చెప్పి, అక్కడ అన్న అంటారు, బాబు గారు అన్న అంటారు ఎక్కువ. ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకొని ఆయన దగ్గర 100 రూపాయలు ఉన్నాయంట. చిల్లర చేద్దామంటే చిల్లర లేవు ఆ సమయానికి. ఆ 100 రూపాయలు తీసి నాకు ఇచ్చాడు. ప్రార్థన చేయించుకున్నాడు. తర్వాత నేను 5 నెలల తర్వాత పోయినప్పుడు పాస్టర్ గారు మీరు ఆ రోజు వచ్చారు, ప్రార్థన చేశారు, నా దగ్గర 100 ఉన్నాయి, ఆ 100 మీకు ఇచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నాకు ఏది కొదువ చేయలేదు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చి మనం శోధించాలి. ఎవరైతే ఇస్తారో నిజంగా వారి కుటుంబం దీవించబడుతూ ఉన్నది. ఎవరైతే ఇస్తారో ఆ కుటుంబంలో ఏది కొదవగా ఉండదు. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తే దేవుడు నీ కుటుంబంలో అన్నీ ఏం చేస్తాడండి? సమృద్ధిగా ఉంచుతాడు. ఇచ్చేవారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాడు. మనంత పిసినారులు ఉండరు. మనం మాత్రమే తినాలా, మన కుటుంబం మాత్రమే తినాలా, మన భార్యే, మన భర్తే, మన పిల్లలే, మనం మాత్రమే మంచిగా ఉండాలని చెప్పి చాలాసార్లు స్వార్థముగా మనం ఆలోచిస్తాం. కాదు, నీకు కలిగిన దానిలో నువ్వేం చేయాలి? దేవునికి 10వ భాగము తెచ్చి ఇచ్చి శోధించు. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించదలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. హల్లెలూయా! మనము సాధారణంగా మనుషులకు వచ్చేవే శోధనలే మనకు వస్తాయి. మనుషులకు రాకపోతే మానుకు వస్తుంది అంటారు చాలాసార్లు. అంతేనా? మనుషులకు రాకపోతే మానంటే ఏందండి? మొద్దు, అంతే, చెట్టు, ఏదన్నా అనుకోండి. మనుషులకే వస్తాయి కష్టాలు. ఎవరికి వస్తాయి మరి? లేకపోతే
కష్టాలు రాకపోవడం కాదు, కష్టాలు ఖచ్చితంగా రావాలా. ఆ శోధన నుండి జయించాలా, శోధనను జయించాలా. అది క్రైస్తవ జీవితం అంటే. శోధనలు తప్పకుండా వస్తాయి. మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు కొత్తకొచ్చేమీ లేవు. ఆర్థిక సమస్యలు అందరికి ఉండేవే, అంతేనా? భార్యాభర్తల గొడవలు అందరికి ఉండేవే, ఉంటాయా ఉండవా? భార్యాభర్త అన్నప్పుడు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉంటారండి? ఉంటారా? ఉండరు. ఖచ్చితంగా ఏదో కొట్లాలు అయితేనే ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులను కొట్టుకోకుండా ఉంటారా? తప్పకుండా శోధనలు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఏదో సందర్భాలలో ఖచ్చితంగా ఏం జరుగుతాయండి? ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పనిచేసే దగ్గర యజమానితో విభేదం రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర వస్తూ ఉంటుంది. డబ్బు దగ్గర గొడవ జరగకుండా ఉంటుందా? ఏదో ఒక చోట, ఏదో ఇంటి పక్కలతో గొడవ జరగకుండా ఉంటుందా? ఏదో ఒక చోట ఎంత మంచిగున్నా ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు శోధన అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మీకేది కొత్తదేం కాదు. అందరికి వచ్చేదే నీకు వచ్చింది, అంతేనా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అంతేనా? అందరి ఇంట్లో కొట్లాట ఉంటుంది, నీ ఇంట్లో కొట్లాట ఉంటుంది. ఒక ఆయనంట భార్య పోడు భరించలేక 68 సంవత్సరాలు చెవిటోడుగా నటించిందంట. ఎన్ని సంవత్సరాలండి? 68 సంవత్సరాలు. 68 సంవత్సరాలు చెవిటోడు ఉంది, చెవుడు మంచి వినబడతాయి, కానీ చెవిటోడుగా నటించాల్సి వచ్చింది 68 సంవత్సరాలు. ఎందుకంటే ఆమె గొంతు ఎంత పెద్దదో, ఇక్కడ మాట్లాడితే ఏడికి వినబడుతుందో. ఒక మాట అదేనా? ఒక్కసారి ఆమె తిడితే ఎంత భయమో. నువ్వు ఎవరికి భయపడకపోయినా సరే, ఎవరికి భయపడాలండి? ఎవరికి భయపడాలా? దేవునికి భయపడతాం, అది వేరే. దేవునికి భయపడతాం, అది కాదు నేను అనేది. ఎవరికి భయపడకపోయినా ఎవరికి భయపడాలా? భార్యకు భయపడాలా, గజ్జలు అంకాల. ఇంకా రాలే వస్తుంది, ఇంకా నేను కూడా భయపడాల్సి వస్తుంది. ఇంకా దాసుకో. ఎవరికి భయం? నువ్వు బయట పులివైనా సరే, ఇంట్లో పిల్లివే. ఆమె ఎట్లా చెప్తారు తినాలి అంతే. ఒకవేళ ఇనలేదనుకో ఇంకేమవుతుంది? నీ కడుపు మారుతుంది, అంతేనా? మారుతుందా మారదా? నీ కడుపు మారుతుంది. నాకు ఆరోగ్యం బాగలేదు, వండుకో తిను, అంతేనా? ఇంకెక్కువ మాట్లాడినామనుకో ఇంట్లో ఉండలేకుండా బయటికి కూడా ఎలగొడతారు. జాగ్రత్త. ఎవరితో కొట్లాడ పెట్టుకున్నా భార్యలతో మాత్రం కొట్లాడ పెట్టుకోదు. మంచిగా ఉండాలి, మంచిగా పొగుడుతూ ఉండాలి. అలా ఏం చేయాలా? పొగుడుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చాలా మన కుటుంబాలలో జరగకుండా శోధన తప్ప ఏది నీకు సంభవించలేదు. అన్ని శోధనలో ఉన్నాయి. ఆ శోధన నుంచి దేవుడు నన్ను నువ్వు ఎంతవరకు సహించగలుగుతావో అంతవరకే నీకు శోధన వస్తుంది. ఆ శోధన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? తప్పించుకునే మార్గానికి కూడా దేవుడు మీకు ఏర్పరుస్తాడు. హల్లెలూయా. ఎంతవరకు నువ్వు భరించగలవో, జాన్ పాస్టర్ గారు, తబితమ్మ గారు ఎంతవరకు భరించగలరో అంతవరకే. ఆ తర్వాత వెంటనే దేవుడు అది తీసేసి, అమ్మా మీరే తీసుకోండి, హాయిగా ఉండండి, పాటలు పాడు తబితమ్మ అనే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ దేవుడు తప్పించుకునే శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనీయడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని. 12 చదువమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించువాడు ధన్యుడు. మమ్మల్ని ఎట్లా శోధిస్తున్నారు తెలుసా అండి? ముఖం ముందే మీదేం లేదు, మీరు వెళ్ళిపోరు, అంతేనా? మీరు పనోళ్ళు, కూలోళ్ళు, పాస్టర్ గారిని పట్టుకొని ఏమంటున్నారు? మీరు ఒక ఉద్యోగస్తులు, అందరి ముందు అవమానపరిచి మనం కూర్చోవలసిన ప్లేస్లో ఏం చేస్తున్నారండి? వాళ్ళు కూర్చొని మమ్మల్ని ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చోబెడుతున్నారు. మీరు స్టేజ్ ఎక్కొద్దు, మీరు పాటలు పాడొద్దు, మీరు ప్రసంగాలు చేయొద్దు, అంతా మేమే చేస్తామని ఇన్ని సంవత్సరాలు నడిపించిన సంఘాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారండి? భయంకరంగా
శోధిస్తూ ఉన్నారు మమ్మల్ని. వాళ్ళు శోధన పెట్టే శోధకు భయపడి పౌరుషానికి పోయి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఇన్ని రోజులు చేసిందంతా వృధా అయిపోతుంది. శోధన సహించువాడు ధన్యుడు. వారు శోధిస్తున్నప్పుడు ఆ శోధన సహిస్తున్నాం కాబట్టి మనము ధన్యులమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు తన పిల్లలకు వాగ్దానం ఇచ్చాడు, జీవ కిరీటం అనే వాగ్దాన్ని. ఆ జీవ కిరీటాన్ని మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. ఎప్పుడు ఆశీర్వాదాలు ఊరికే రావు. ఎప్పుడు ఆశీర్వాదాలు ఫ్రీగా రావండి. ఎంతో కష్టపడాలా, ఎన్నో సంవత్సరాలు నిరీక్షించాలా, ఎన్నో సంవత్సరాలు దేవునితో పెనుగులాడాలా, ఎన్నో సంవత్సరాలు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలా, ఎన్నో సంవత్సరాలు నీ యొక్క సాక్ష్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే ఎవ్వరు కూడా ఆశీర్వాదాన్ని ఆపలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా ఆశీర్వాదాన్ని ఆపలేరు. మనుషులు దేవుడిస్తే ఏ మనిషి కూడా ఆపలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో సంవత్సరాలుగా నిలబడ్డాం, ఎన్నో సంవత్సరాలుగా బాధపడ్డాం, ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడ్డాం, ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు గార్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఉపవాసాలున్నాం, ఎన్నో సంవత్సరాలుగా సరైన బట్టలు కట్టుకోని పరిస్థితి, అంతేనా? సరైన అన్నిటికీ ఓర్చుకొని అన్నిటికీ నిలబడ్డాం, అంతేనా? చాలాసార్లు తొడుకోవడానికి బట్టలు కూడా ఉండవు, అంతేనా? 2 డ్రెస్సులు, ఒకటి ఇక్కడ ఒకటి దండ మీద, అంతేనా? రోజు మార్చుకుంటూ ఉంటే ఎన్ని బట్టలు ఉన్నాయో అనుకుంటారు, అనుకోండి, మంచిదే, అంతేనా? దేవుని స్తోత్రం, అంతేనా? చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో ఓర్చుకొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని, ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారు. 13 ఒకసారి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని శోధింపబడుచున్నానని అనకూడదు. కీడు విషయమై ఎన్నడూ కూడా దేవుడు శోధించాడు. ఇది మన మేలు కొరకే, అంతేనా? హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ప్రార్థన వలన శోధన జయిస్తాము. ఏదైనా కీడొస్తే అది దేవుని వల్ల కలిగింది కాదు. దేవుడు నీకు 2 మేలు చేయడానికే, 2 మంచి చేయడానికే, 2 దీవెనలు ఇవ్వడానికే, 2 నేను ఆశీర్వదించడానికే, 2 నువ్వు ఇంకా బలంగా ఉండడానికే దేవుడు నాకు అది ఇచ్చాడే తప్ప కీడు విషయమై ఎన్నడూ కూడా కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.